స్పీకర్ గారు, గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు చాలా బాగా మాట్లాడి చాలా పాజిటివ్గా కొన్ని మంచి సూచనలు కూడా ఇచ్చారు. సాంబశివరావు గారు, నేను చాలా టర్మ్స్ నుంచి శాసనసభలో ఉన్నాం. వారు ప్రతిపక్షంలో ఉన్నా మరి రూలింగ్ అలయన్స్లో ఉన్నా చాలా ఈ శాసనసభ ప్లాట్ఫామ్ చాలా అప్రోప్రియేట్గా యూజ్ చేసే వ్యక్తి. మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన మేరకు, ఈ ప్రభుత్వం ప్రతిపాదన మేరకు కొత్తగూడెంలో కొత్త ఎయిర్ ఫీల్డ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ మరి మొదలుపెట్టిన విషయం కూడా మీకు మనవి చేస్తూ, మరి స్పీకర్ గారు వారు అడిగిన విషయాలకి ఇది సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వే. మా ప్రియతమ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, సరే నేను మాట్లాడి మీరు వారి యొక్క ఇన్స్పిరేషన్తో సమాజంలో భారతదేశంలో ఎస్సీలకి ఎస్టీలకి సెన్సెస్లో వాళ్ళ ఫిగర్స్ వాళ్ళ నెంబర్స్ తెలుస్తుంటాయి. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీల యొక్క సంఖ్య అథారిటేటివ్గా ఎక్కడ తెలియదు. వారి సంఖ్య తెలవడమే కాకుండా వారి ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి పూర్తిగా సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేయడానికి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, సొసైటీలో అన్ని సెక్షన్స్కి మేలు చేయడానికి తెలంగాణలో మా ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టిందని చెప్పి మనం చేస్తున్నాను. అందులో భాగస్వామ్యం ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్, అదేవిధంగా బీసీలకు ఏ విధంగా మేలు చేయాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా మేలు చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా మేలు చేయాలి, ఎడ్యుకేషన్లో ఏ విధంగా మేలు చేయాలి, అన్ని విషయాల్లో వారి బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి మేము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టడం జరిగింది. మరి చాలా మంది వక్తలు అనవసరంగా ఈ అంకెల్లో, ఈ నంబర్స్లో కొంత అనుమానాలు స్ప్రెడ్ చేసే విధంగా మాట్లాడారు. మళ్ళోసారి నేను మనం చేస్తున్నా, పూర్తి ఇంటిగ్రిటీతో ఈ యొక్క పకడ్బందీగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. బీసీల సంఖ్య, బీసీస్ పర్సెంటేజ్ గతంలో 2014లో వాళ్ళు సర్వే చేసిన చెప్తారు. నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ రోజు కూడా ఈ అంకెలు ఎవరికి చెప్పలేదు. 2014లో నేను శాసనసభ్యుని, ఆ రోజు కూడా ఈ అంకెలు ఎవరికి చెప్పలేదు. అయినా సరే వాళ్ళు చెప్పిన అంకెలు చూస్తే ఆ రోజులో 51% నుంచి బీసీల రిజర్వేషన్స్ మా టైంలో 56% వచ్చి చెప్పని చేస్తాను. అదేవిధంగా ఓసీలది ఆనాడు 21% ఉంటే ఈరోజు 15% వచ్చే విషయం కూడా నేను మనం చేస్తాను. స్పీకర్ సార్, వన్స్ అగైన్ ఐ రీట్రేట్, అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కాస్ట్. అందుకోసమే సిన్సియర్గా, కమిటెడ్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టాలని చెప్పి నేను మనం చేస్తాను. I request the Chief Minister move the resolution. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య